రైట్గా ఇప్పుడు బులెటిన్ లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోనకల్లోని బ్రిలియంట్ పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు పాఠశాల కరెస్పాండెంట్ వంకంతల అప్పారావు. ఖమ్మం జిల్లా పుణ్యపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వాకతాని వెంకన్న పంట పొలంలో ట్రాక్టర్తో దుక్కి దున్నుతూ ఉండగా ట్రాక్టర్ పై కూర్చున్న యువకుడు చిర హరీష్ ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని మాదనపేట రోడ్డు పనుల నిర్మాణం చేపట్టారని ఆందోళన చేపట్టారు. పట్టణ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వస్తున్నా పనులు చేపట్టడం లేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు వారికి ఎలాంటి సహకారం అందలేదని రాష్ట్ర వీర లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దినేష్ అన్నారు. వీరశైవ లింగాయత్ కు రావాల్సిన హక్కుల కొరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఆర్యవైశ్యులు రావాలని టీపీసీసీ కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. కాచిగూడ ఆర్యవైశ్య సంఘం నింబూరి అడ్డా 25 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటించారు. అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండింగ్స్ కంపెనీని సందర్శించిన గోయల్ కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగ్గయ్యపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పాల్గొని ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రమాణ స్వీకారం చేశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర శుభ్రతపై అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా జడ్జి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశానుసారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ను జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి షాకిల్లి శాలినితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ప్రారంభించారు. ప్రత్యేక అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్య విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యను బోధించాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 150 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వైద్య కళాశాల బాలుర వసతి భవన సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కొండపిలో మాజీ ఈఎంసీ చైర్మన్ గర్రెపాటి రామయ్య చౌదరి ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు స్కూల్ పిల్లలతో భారీ ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలకు పరిశుభ్రతపై చైతన్యాన్ని కలిగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిలిలో యువతి అదృశ్యం కలకలం రేపింది. అమలాపురంలో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గుబ్బల జోష్న కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర రాజీతోనే లోక్ అదాలత్ లో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ జస్టిస్ కె లక్ష్మణ్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయస్థానంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది.
విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో బిర్సా ముండా జయంతి కార్యక్రమం నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. DTWO ఫనీ దూరచటి జనజాతీయ గౌరవ దివస్ వల్ల ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యత లభించిందని తెలిపారు. రిటైర్డ్ ఎయిర్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్లు లేకపోవడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అసోసియేషన్ నాయకులు పిఆర్ రవీందర్, ఎంఎఫ్ ఆశీర్వాదం డిమాండ్ చేశారు. జాతి సమైక్యత లక్ష్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల షెట్టి బలిజల వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనం జాతీయ ఐకమత్యం, సాన్నిహిత్యం పెంపొందించడమే లక్ష్యమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. ఇక గత నెల 23న గిద్దలూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు 10 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేశారు. ఈ కేసులో ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద వరి ధాన్యం సంచులలో ఎత్తుతున్న రైతులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్ముకోవాలని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత గురించి వివరించి పలు సూచనలు చేశారు. పత్తి రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ గేటు ముందు రైతులు ధర్నా చేపట్టి కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.